అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే కథ పేరు బియ్యపు రవ్వ ఉప్మా. ఈ కథ రాసిన వారు శ్రీమతి కన్నిగంటి అనసూయ గారు. కథ ఏంటో విందామా? స్వరాజ్యం, మాధవయ్య వచ్చేస్తున్నాడు, టిఫిన్ టేబుల్ మీద పెట్టేయి. మాధవయ్యని మలుపులో చూసి రాజారావు అరిచిన అరుపుకి వంటింట్లోకి పరిగెత్తింది స్వరాజ్యం. రారా, నీకోసమే ఇందాకటి నుంచి ఎదురుచూస్తున్నాను అంటూ గేటు తీసుకుని లోపలికి వస్తోన్న మాధవయ్యకి ఎదురెళ్ళాడు రాజారావు. గాలి పీల్చడం అన్నా మానేస్తా కానీ గురువారం మీ ఇంటికి రావడం మాత్రం మాననరా రాజారావు. అది సరే కానీ ఇంతకీ వాకింగ్ ఎగ్గొట్టావు, ఏమైనా నలతగా ఉందేమిట్రా ఒంట్లో? కర్ర ఓ మూలన చేరేసి కుళాయి దగ్గర కాళ్ళు కడుక్కోవడానికి వెళ్తూ మాధవయ్య అన్న మాటలకు, అదంతా తర్వాత చెప్తా గాని ముందు నువ్వు కాళ్ళు కడుక్కురారా, కడుపులో ఎలకలు రేసులు మొదలెట్టాయిరా మాధవ, కంగారు పెట్టాడు రాజారావు. నువ్వు కానిచ్చేయాల్సింది. ఆ, ఉప్మా మాత్రం నీతో కలిసి తింటేనే మజారా, ఆ మజా కోసమేగా ఎంత ఎదురుచూపులు. ఇద్దరూ కుర్చీ లాక్కుని కూర్చోగానే వేడివేడిగా పొగలు కక్కుతోన్న బియ్యపు రవ్వ ఉప్మా తెచ్చి ఇద్దరి ముందు పెట్టింది స్వరాజ్యం. కమ్మని వాసనని పీలుస్తూ 5-6 స్పూన్లు తినేదాకా ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. స్వరాజ్యం మంచినీళ్లు తెచ్చి టేబుల్ మీద పెట్టి మాధవయ్యనే చూస్తూ నిల్చుంది. అతను తింటుంటే చూడటం ఆమెకెంతో ఇష్టం. ఆతృతగా, ఆబగా, ఆర్తితో తినడం వేరు, అపురూపంగా ప్రేమగా తినడం వేరు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఎవరన్నారో కానీ అది నిజమే అనిపిస్తుంది మాధవయ్య తినడం చూస్తే. అంత ప్రేమగా తింటాడు ఏది పెట్టినా. బియ్యపు రవ్వ ఉప్మా అయితే ఇంక సరే. ఏమిటోరా మాధవ, వెధవ ఉప్మా ఎవడు కనిపెట్టాడో కానీ పట్టుకుని కొన్నాళ్ల పాటు జైల్లో పెట్టి 3 పూట్ల ఉప్మాయే పెట్టాలి వెధవకి, అప్పుడు కానీ బుద్ధి రాదు వాడికి అనుకునేవాణ్ణిరా ఇంట్లో ఉప్మా చేసినప్పుడల్లా. కానీ నీతో తినడం మొదలెట్టాక దాని రుచే వేరనిపిస్తోంది అన్నాడు రాజారావు. మరికొంచెం ఉప్మా వడ్డించుకుంటూ, నువ్వొక్కడివే కాదు, ఉప్మాని తిట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ 70 ఏళ్ల వయసులో నాకు తెలిసి ఇంతమందిని చూశాను అన్నాడు తల మీద ఊడిపోగా మిగిలిన తెల్ల జుట్టుని చేత్తో పట్టుకొని చూపిస్తూ. సుమారుగా ఎంతమందిని మార్చుంటావురా నన్ను మార్చినట్టు? బాగా వేగిన శనగబద్దల్ని అతి కష్టం మీద నవ్వులుతూ హుషారుగా రాజారావు అన్న మాటలకి పకపకా నవ్వాడు బోసినోటితో. చేతిలో స్పూన్ ప్లేట్లోనే వదిలేసి కుర్చీ వెనక్కి జారబడి రాజారావు వైపు చూస్తూ, చెప్పమంటావా, ఇదిగో ఎంతమందిని అన్నాడు మాధవయ్య పొచ్చా పూర్ణానందం గారి మీసాల్లా దుబ్బుగా కిందకి వేలాడుతున్న మీసాల్ని 2 వైపులా చేతులతో పైకెత్తి చూపిస్తూ. నువ్వు చూపించే ఉదాహరణలు బాగున్నాయి కానీ ఉప్మా ద్వేషుల్ని నువ్వు చూసిన వాళ్ళకంటే నువ్వు మార్చిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నట్టున్నారే. మాధవయ్య మీసాలని తల మీద జుట్టుని మార్చి చూస్తూ కొంటె నవ్వుతో రాజారావు అన్న మాటలకు, కొంచెం వడ్డించమంటారా అంటూ అక్కడికొచ్చిన స్వరాజ్యం, అతని మాటల్లోని శ్లేష అర్థమైన మాధవయ్య ఒకేసారి నవ్వారు. చూసావా అమ్మ స్వరాజ్యం, వీడికి ప్రతీదీ హాస్యమే, చిన్నప్పటి నుంచి అంతే వీడు. అసలు ఈ ఉప్మా ఉంది చూడమ్మా, నిజానికి ఇదంత రుచి లేనిదేం కాదమ్మా. పల్లెటూళ్ళల్లో మా వాళ్ళున్నారు చూసావు, వీళ్ళు పెళ్ళిళ్ళకని పబ్బాలకని దినాలకని మా రోజుల్లో వారం 10 రోజులు ముందు పోయి కూర్చునేవాళ్ళు బంధువుల ఇళ్ళకి. వచ్చిన వాళ్ళకి అదే పనిగా రోజుకో రకం వండి పెట్టలేక ఏకంగా డేగిసాలతో చేసి ఓ చోట పడేసేవారు ఉప్మాని. ఎవరికి కావాల్సింది వాళ్ళు అరిటాకుల్లో పెట్టుకుని పట్టుకుపోయేవారు. అబ్బబ్బా, మా చిన్నప్పుడు గదుల్లో ఎక్కడ ఏ మూల చూసినా అరిటాకుల్లో సగం తిని వదిలేసిన ఉప్మా ఆకులే. అదిగో అక్కడే విసుగెత్తిందండి ఈ జనాలకు ఉప్మా అంటే. ఇకపోతే పట్టణాల్లో సంగతికి వస్తే మనకి తెలిసిందే కదా ఇక్కడి బతుకుల సంగతి. తెల్లారి లేచింది మొదలు పడుకునేదాకా పరుగులే పరుగులు. ఆఫీస్కని స్కూళ్ళకని
ఇంత హడావిడిలో పాపం ఈ ఆడాళ్ళు ఏది త్వరగా అయిపోతుందో చూసుకుంటారు. అదిగో అలాంటి లిస్టులో బ్రెడ్ తర్వాత రెండో స్థానం ఉప్మాదే. ఇంటి దగ్గర వీళ్ళెంత హడావిడిగా చేసి బాక్సుల్లో వేడివేడిది కుక్కుతారో మధ్యాహ్నం వాళ్ళు అంతే హడావిడిగా విసిరి కొడతారు చెత్తబుట్టల్లోకి చద్దికంపు కొట్టిన ఉప్మాని. ఇదమ్మా ఉప్మా చరిత్ర అన్నాడు ఆఖరి స్పూన్ కూడా నోట్లో పెట్టుకుని మంచినీళ్లు తాగుతూ. తెలుగు అకాడమీ వాళ్ళకు రాసివ్వరా చరిత్రలో ఉప్మా పాత్ర అని. ఏ ఇంటర్మీడియట్ వాళ్లకో పాఠ్యాంశంగా ప్రవేశపెడతారు అన్న మాటలకు మాధవయ్య నవ్వుతూ మంచినీళ్ల గ్లాసు టేబుల్ మీద పెట్టి స్వరాజ్యం వైపు తిరిగాడు. అమ్మా, చెయ్యెత్తి దండం పెట్టను, కానీ నాకంటే చిన్నదానివైనా అంత పని చెయ్యాలనిపిస్తోందమ్మా. ఎందుకంటే వారం వారం నువ్వు పెట్టే ఈ బియ్యపు రవ్వ ఉప్మా ఉంది చూడు, అది మళ్ళీ వచ్చే ఈ రోజు వరకు నా ఊపిరిని ఆపుతుందమ్మా. దీని రుచి చనిపోయిన మా అమ్మ జ్ఞాపకాలని గుర్తుకు తెస్తుంటే వాటితో గడిచిపోతోందమ్మా ఈ వారం అంతా అన్నాడు మూలన ఉన్న కర్రని చేతిలోకి తీసుకుంటూ. అంత మాట అనకండి మాధవయ్య గారు. మీరు రోజూ రావాలే కానీ మీరు తినే ఆ కొంచెం ఉప్మా నేను ఎంతసేపట్లో చేయగలను చెప్పండి అంది స్వరాజ్యం అభిమానంగా. వద్దొద్దు, అంత పని చెయ్యకు, మళ్ళీ వీడికి మొహం మొత్తుతుంది ఉప్మా అంటే అన్న రాజారావు మాటలకు నవ్వుకుంటూ వాకింగ్లో కలుద్దాన్రా అని రాజారావుతో చెప్పి గేటు వేసి వెళ్ళిపోతున్న మాధవయ్య వైపు జాలిగా చూశారు దంపతులిద్దరూ. క్లాస్మేట్స్ మాత్రమే కాదు, ఒకే కాలేజీలో కలిసి పనిచేశారు కూడా. పైగా దగ్గర దగ్గర ఇళ్ళు. మాధవయ్యకు ఇంకా 5 ఏళ్లు సర్వీస్ ఉందనగానే అనారోగ్యంతో భార్య పోయినా మళ్ళీ పెళ్లి చేసుకోకుండా అలాగే నెట్టుకొచ్చాడు పిల్లలతో. అందరినీ ఓ దారికి తెచ్చి ఎవ్వరికీ భారం కాకూడదని ఇంత వయసులో కూడా తనే చెయ్యి కాల్చుకుంటూ పెన్షన్ డబ్బులతో కాలం వెళ్లదీస్తున్నాడు. కాసేపు వాకింగ్, లైబ్రరీ, ఇవే కాలక్షేపం. అభిమానం ఎక్కువ. ఎవ్వరి దగ్గర చెయ్యి చాచడు, ప్రాణం పోతోన్న. చివరకు కొడుకుల దగ్గర కూడా. పిల్లల దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళి ఉండాల్సిందిరా మాధవ, ఈ వయసులో నువ్వేం చేయకాల్చుకుంటావు అని అంటే, ఎందుకయ్యా వెధవ లేనిపోని టెన్షన్సు, ఇంతకాలం ఉద్యోగంతోనూ పిల్లల చదువులతోనూ భార్య అనారోగ్యంతోనూ జీవితంలో పడ్డ టెన్షన్స్ చాలవు. పైగా మనవల టెన్షన్స్ కూడా మనకెందుకు చెప్పు, నే పడలేనురా, అవేవో వాళ్ళనే పడని. నాకైతే ఇదే హాయిగా ఉంది. పైగా పక్కనే నువ్వున్నావు. ప్రాణం పోయాక పడేయడానికి వాళ్ళు ఎలాగూ వచ్చినా ఆ కాస్త కబురు అందించడానికి నువ్వున్నావుగా, ఇంకేం కావాలరా అంటాడు బోసి నోటితో నవ్వుతూ. ఆలోచిస్తే మాధవయ్య చేసింది రైటేనేమో కదూ అన్నాడు ప్లేట్లు తీస్తోన్న స్వరాజ్యంతో. ఏ విషయం మీరనేది అంది అతని వైపు చూడకుండానే. అదే, రెండో పెళ్లి చేసుకునుంటే ఇంత హాయిగా ఉండగలిగేవాడా ఈ వయసులో? వాడు కోరుకునే టెన్షన్స్ లేని లైఫ్ పొందగలిగేవాడు కాదు కదా. ఏదో కాస్త వండుకునే ప్రాబ్లం తప్పేదేమో అంతే అన్నాడు. అది తప్పేదేమో కానీ వచ్చినామె గురించి తన తర్వాత ఎలాగా అనే సమస్య ఉండేది కాదా ఏంటి? ఎలాగైనా వాడికి కాస్త ముందు చూపు ఎక్కువే నాకంటే. వాడనేవాడు తెలుసా నాతో, త్వరగా పెళ్లి చేసుకోరా, లేటుగా చేసుకుంటే సమస్యలు కూడా లేటు వయసులో ఫేస్ చేయాల్సి వస్తుంది, అప్పటికి ఎలా ఉంటాయో పరిస్థితులు అని. ఆనాడు వాడి మాట వినుంటే ఈరోజు మనం కూడా హాయిగా ఉండేవాళ్ళం వాడిలాగా, ఏ టెన్షన్లు లేకుండా. ఇప్పుడు మాత్రం మీకేమున్నాయని టెన్షన్లు? ఇవన్నీ మీరు క్రియేట్ చేసేవే. మీకు ముందు నుంచి ఇదే చెబుతున్నాను, ఇప్పుడు అదే చెబుతున్నాను. గోపి విషయంలో మీ సెంటిమెంట్లు, అభిప్రాయాలతో మోకాలు ఒడ్డద్దు. వాడి దారిన వాడిని వెళ్ళనివ్వండి. వాడికి అమెరికా వెళ్ళాలన్న కోరిక చిన్నప్పటి నుంచి ఉన్నదే కదా, మీకు తెలియందా? మీ పిచ్చి కానీ. అయినా వాళ్లకు ఉండాలండి మన ముచ్చట తీర్చాలని. అంతగా మనం కాదంటే వాడి బతుకులో నిప్పులు పోసినట్లు ఫీల్ అయ్యి జీవితాంతం కుమిలిపోతాడు అని కాసేపు ఆగి, ఇంకోటి గమనించారో లేదో, వాడిక్కడే ఉంటే ఏదో పిల్లా పాపలతో ఇల్లు కళకళలాడుతుందని మనం అనుకుంటున్నాం, కానీ పెద్దాళ్ళంతా విదేశాల్లో ఉండి వీడిక్కడే ఉంటే పెద్దయ్యాక వాళ్ళ బతుకుల్లో ఉన్న వ్యత్యాసం చూసి వీడు ఉసూరుమంటాడండి.
మనకెందుకొచ్చిన గొడవ అంది టేబుల్ మీద ఉన్న గిన్నెలవి తీసి టేబుల్ని శుభ్రం చేస్తూ. మాధవయ్య కూడా ఇదే మాట అన్నాడు మర్నాడు ఉదయం వాకింగ్ చేస్తున్నప్పుడు. నీ మాట విని వాడిక్కడే ఉంటాడు సరే, అయినా నీవెంతకాలం బతుకుతాననుకుంటున్నావు? మహా అయితే మరో 10 ఏళ్ళు అంతేగా. ఈ మాత్రం దానికి వాడితో అంత ఘర్షణ ఎందుకురా? 10 ఏళ్ళు ఉండి తర్వాత వెళదాంలే అనుకుంటే అప్పుడు ఈ అవకాశం వాడికి రాకపోవచ్చనే సంగతి నీకు మాత్రం తెలీదా? ఒరే రాజారావు, నిజం చెప్పరా, ఇదేం కాదు నీ మనసులో ఉన్న కారణం, మరేదో ఉంది. కేవలం నీ ముద్దు ముచ్చట కోసం వాడి అభివృద్ధికి అడ్డుపడే రకం కాదురా నువ్వు. అదేమిటో చెప్పరా అన్నాడు రాజారావు వైపు చూస్తూ. అతనేం మాట్లాడలేదు. మళ్ళీ మాధవయ్యే. బహుశా నేను అనుకోవడం పిల్లలంతా విదేశాల్లోనే ఉన్నారు, వీడు కూడా వెళ్ళిపోతే ఇక్కడ ఈ గడ్డ మీద నీ రక్తం ఉండకుండా పోతుందనేమో కదా నీ బాధ, అంతేనా అంటూ రాజారావు కళ్ళల్లోకి చూశాడు. రాజారావు సంభ్రమంగా ఇతన్నే చూస్తున్నాడు, కళ్ళ నిండా నీళ్లు నిండుకోగా. మాధవయ్య చేతులు పట్టుకుని, ఎంత బాగా కనిపెట్టావురా నా మనసులో మాటని. నా భార్య ఇంతకాలం నాతో కాపురం చేసి కనిపెట్టలేని విషయాన్ని నువ్వు పట్టేశావురా. అదేరా స్నేహితులకు మిగతా వాళ్లకు ఉన్న తేడా. అదేరా నా బాధ అన్నాడు ఉద్వేగంగా అతని చేతుల్ని ఊపేస్తూ. ఊరుకో, బాధపడకు. ఇంతకాలం నీతో కలిసి బతికిన వాడిని ఆ మాత్రం కనిపెట్టలేనా చెప్పు? పవిత్రమైన జాతీయ జెండా స్వచ్ఛంగా పైన ఎగురుతోంటే దాని కింద నిలబడి బయట అన్ని అసమానతలు చూపించేవాళ్లే సమానత్వం గురించి అబద్ధాలాడతారనేగా ఆగస్టు 15 నాడు రిపబ్లిక్ డే నాడు కాలేజీకి వచ్చేవాడివి కాదు. మర్చిపోతానా నీ దేశభక్తిని? అప్పట్లో నిన్ను కాలేజీకి రప్పించాలని నీ వెనకాల జరిగిన ప్రయత్నాలని ఎలా మర్చిపోగలను? నాకు ఆనాడే తెలుసురా మాతృభూమి పట్ల నీకున్న మమకారం ఎలాంటిదో. కళ్ళు తుడుచుకో అన్నాడు జేబులో కర్చీఫ్ తీసి రాజారావుకు అందిస్తూ. అయినా నీ పిచ్చిగాని అక్కడికి వెళ్ళినంత మాత్రాన అక్కడే సెటిల్ అయిపోతారని ఏముంది? ఎప్పటికైనా తిరిగి వస్తారా. మాతృభూమి పట్ల మమకారం అలాంటిది. ఇక్కడే నీకో విషయం చెప్పాలయ్యా, కాసేపు అలా రాయిమే కూర్చుందామా అన్నాడు. నడుస్తూ మాట్లాడుతున్నాడేమో ఆయాసంతో రొప్పుతున్నాడు. కాసేపు ఆగి అన్నాడు, ఇప్పుడు నా వయసు ఎంతో నీకు తెలుసు కదా. వచ్చే చవితికి 73 నిండుతాయి. ఈ వయసులో కూడా నడవడం, రాయడం, వండుకోవడం, కళ్ళజోడు లేకపోయినా చదవగలగడం చేస్తున్నానంటే ఇది మా అమ్మ చలవేరా రాజారావు. మహాతల్లి చనిపోయి ఏ లోకానుందో కానీ ఉదయం నిద్ర లేవగానే ముఖం కడుక్కోవడం ఆలస్యం, చద్దన్నం తినవలసిందే. ఎంత రుచిగా ఉండేదిరా మజ్జిగన్నంలో ఉప్పేసుకుని ఆవకాయ బద్ద నంజుకు తింటుంటే. ఆ రోజులు మళ్ళీ రావురా. అది తింటే ఆకలే అనిపించేది కాదు మధ్యాహ్నం దాకా. వేసవికాలంలో ఒంటిపూట బళ్ళు కదా, స్కూల్ నుంచి రావడం, అన్నం తినగానే మంచం ఎక్కడం, లేచేసరికి వేడివేడి చూడంబలి కానీ ఆవిరికుడుం కానీ ఉప్పుడు పిండి కానీ. ఈ రోజుల్లో దాన్ని బియ్యం రవ్వ ఉప్మా అంటున్నారనుకో కానీ ఏదో ఒకటి పొగలు కక్కుతూ సిద్ధంగా ఉండేది మా కోసం. తిని తీరవలసిందే. గొడవ చేశామా బడితి పూజే. టోటల్గా రోజు ఇదే మా తిండి. ఎప్పుడైనా బోర్ అనిపించి ఇంకేదైనా కావాలని ఏడిస్తే చక్కిలాలు చేసేది. వాటిని మీరు మురుకులు అంటారనుకుంటాను కదా. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే అమెరికా పోతానంటున్న మీ వాడిని నువ్వు కాదనడానికి దీనికి కొంచెం సంబంధం ఉందిరా. శాంతం విను. ఎంత బలవంతంగా మా అమ్మ మా చేత అవన్నీ తినిపించినా కానీ ఉప్పుడు పిండి నాకు తినిపించడం దగ్గర మాత్రం మా అమ్మ వల్ల అయ్యేది కాదు. చాలా గొడవ చేసేవాడిని. ఎందుకంటే బియ్యపు రవ్వ ఉప్మా అంటే నాకు లోకువ, చిన్నచూపు. కొంచెం తిని చూడరా బాబు, నా బంగారం కదా. వేయించిన పెసరపప్పు కొబ్బరి వేసి చేశానురా నాన్న. ఇది తింటే తొందరగా ఆకలెయ్యదు. నా కొండ కదా, కొంచెం తిని చూడు, బాగా లేకపోతే వదిలేద్దు గాని, సరేనా అంటూ గడ్డం పట్టుకుని బతిమాలుతూ నా కూడా తిరిగేదిరా ప్లేటు పట్టుకుని నేనెక్కడికి వెళ్తే అక్కడికి. అయినా తినేవాణ్ణి కాదు. అప్పట్లో బొంబాయి రవ్వ ఉప్మా పట్ల మోజు ఉండేదేమో,
అమ్మ ఎలాగూ ఆ రవ్వ కొని దాంతో ఉప్మా చేయలేదని తెలిసిపోయి ఇది చేసినప్పుడల్లా ఆ ఉప్మా అంటే ఆకర్షణ కోరిక ఎక్కువైపోయి ఉప్మా ప్లేట్ పట్టుకుని నా కూడా తిరిగినా కూడా చేత్కరించేవాణ్ణి కానీ తినేవాణ్ణి కాదు. ఆ తర్వాత ఆ అమ్మ నా వీపు మీద 2 చరిస్తేనే తినేవాణ్ణి. అది కూడా బొంబాయి రవ్వ ఉప్మా అని ఊహించుకుంటూ మా పరిస్థితులను చేదరించుకుంటూ తినేవాణ్ణి. అమ్మ చేతుల్లోంచి ఉద్యోగార్థం బయటపడ్డాక ఎన్నిసార్లు తిన్నానో బొంబాయి రవ్వ ఉప్మా. కానీ ఏది ఆ రుచి, ఆ ప్రేమ? ఆ రుచి విలువేంటో తెలిసే నాటికి అమ్మ ఎక్కడుంది? నేను చేజార్చుకున్న ఆ ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? గుండెల్లో తడి మాట్లాడనివ్వకపోవడంతో క్షణం ఆగి కళ్ళు తుడుచుకుంటూ, భూమి గుండ్రం అన్నారు అందుకేరా, ఇంతకాలం తర్వాత తిరిగి అదే రుచిని వెదుక్కుంటూ వారం వారం మీ ఇంటి ముందు నేను పరిచే నా ఆత్మాభిమానం ఉంది చూశావు, అది ఉప్మా రుచి. కేవలం బియ్యపు రవ్వ ఉప్మా రుచి కోసమే కాదురా, ఆ రుచిలో రంగరించి కలిపే ప్రేమ ఉంది చూడు, అది అది నా తల్లి జ్ఞాపకాలని నాలో సజీవంగా నిలిచేలా చేస్తుందిరా. ఇప్పుడు తెలిసిందా మాతృభూమికి మాతృమూర్తికి మధ్య గల సంబంధం ఎంత గొప్పదో. ఇప్పుడు కాలాన్ని మనం వెనక్కి తిప్పలేకపోయినా నాకు కావలసిన మాతృమూర్తి ప్రేమని నా మాతృగడ్డ నాకు ఇవ్వగలుగుతుందిరా. నువ్వు అడిగావు చూడు, ఈ వయసులో చెయ్యి కాల్చుకోకపోతే పిల్లల దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు కదా అని. సముద్రాలు దాటి వాళ్ళ దగ్గరికి వెళ్ళంది ఇందుకే. అదేదో వాళ్ళకు అర్థమయ్యేసరికి నేను ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ తన 2 చేతులు చాచి తన కౌగిల్లో దాచుకోవడానికి నా మాతృభూమి ఉంది కదరా. ఒక్క నిమిషం ఆగి వెళదాం పద అన్నాడు. మాధవయ్య 2 చేతులు నేల మీద ఆంచి పైకి లేస్తూ మౌనంగా అనుసరించాడు తేలికైన హృదయంతో. ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.